నమస్కారం. వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ బుక్. మన ఛానల్లో కథలు మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్. హైప్ ఇవ్వడం మర్చిపోకండి. ఈరోజు కథ లవర్ కమ్ హస్బెండ్ ఎపిసోడ్ 111. ఇంకా కథలోకి వెళ్తే, కృతి, నా అందం ఆస్తి నాకు అహంకారాన్ని పెంచాయి. నేను ఏది చేసినా మా ఇంట్లో వాళ్ళు కాదనరు. రిషిని చూడగానే నేను ఫ్లాట్ అయ్యాను. మీ డాడీతో కలిసి మీ ఇద్దరిని విడదీశాను. అయినా కూడా రిషి నీడను కూడా తాకలేకపోయాను. రిషి నీకే సొంతం. తను వేలల్లో ఒక్కడు. నాకు పెళ్ళయి నేను ప్రెగ్నెంట్ అని తెలిసాక అప్పుడు తెలిసింది నా హస్బెండ్ ఉమనైజర్ అని. ఎంతో గొడవ పడ్డాను, ఏడ్చాను. అయినా కూడా తను మారలేదు. నేను నెల క్రితం ఇక్కడికి వచ్చాను. ఒకరోజు అంటూ ప్రీతి ఏదో చెప్పబోతుంటే, ఏ ఆపుతావా నీ స్టోరీలు? అసలు ఆ రోజు నేను మా కన్స్ట్రక్షన్ దగ్గరకు వచ్చానని తెలిసే నువ్వు వచ్చావు. నేను నిన్ను చూడాలనే మా ఆయన కారులో వెళ్ళావు నువ్వు. ఈరోజు నువ్వు ఇక్కడ ఇలా కనపడ్డాం కోఇన్సిడెంట్ అని నేను ఎంత మాత్రం అనుకోను. మళ్ళీ రిషి గురించి ఏదో చెప్తావు, అంతేనా? చూడు, నీలాంటి ఆడవాళ్ళు ఎంతకైనా తెగిస్తారు. పెళ్ళైన మగాడిని తన భార్యతో విడదీసి నీ సొంతం చేసుకోవాలనుకుని నీలాంటి ఆడది అంటూ అసహ్యంగా చూసింది కృతి. లేదు కృతి, ఆ రోజు నేను కావాలనే వచ్చాను, ఒప్పుకుంటాను. కానీ ఇవాళ నేను వెనక్కి వెళ్ళిపోతున్నాను. నువ్వు నిన్నిలా చూస్తానని అనుకోలేదంటూ ప్రీతి కళ్ళు తిరిగి డబేల్మని కింద పడిపోయింది. అది చూసిన కృతి, నాకు అర్థమైంది. ఏముంది, మా అక్క వాళ్ళ డాడీ నిన్ను పంపాడు, నన్ను ఏదో ఒకటి చేసి ఆపమని అంటూ కిందకి బెండయ్యి, అమ్మ మహానటి ఇంకలే అంది కృతి. కానీ ప్రీతి లేవలేదు. తనతో ఒక ఆమె వచ్చింది కదా, ఆమె ఆ బేబీతో సహా వచ్చి ప్రీతి ప్రీతి అంటూ లేపుతోంది. అది చూసిన కృతికి కొంచెం కంగారు మొదలైంది. కృతి చుట్టూ చూసి హెల్ప్ డెస్క్ దగ్గరికి వెళ్ళి చెప్పింది. వాళ్ళొచ్చి ప్రీతిని పైకి లేపి వాటర్ కొట్టారు. ప్రీతి నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసింది. ప్రీతి కృతి వైపు చూసి తన చేయి పట్టుకుంది. ఆ స్పర్శ నిజమే చెప్తోంది. అందరూ వెళ్ళిపోయారు. ప్రీతితో వచ్చిన ఆమెతో కృతి మాట్లాడుతూ మీరు అని అడిగింది. ఆమె నేను ప్రీతి వాళ్ళ మదర్ని అంటూ పాపను కృతికిచ్చి కొంచెం పట్టుకోండి అంది. కృతి ఆ బేబీని తన చేతుల్లోకి తీసుకుంది. నిద్రపోతోంది బుడ్డిది. భలే ఉంది, ముద్దుగా చబ్బీగా, అంతా ప్రీతి పోలికి అనుకుంది కృతి. ప్రీతి వాళ్ళ అమ్మ ఏవో ట్యాబ్లెట్స్ ఇచ్చి వాటర్ ఇచ్చింది. అవి వేసుకున్నాక, కృతి నేను చెప్పేది నిజం, నీకు తెలియాల్సినవి చాలా ఉన్నాయి. నువ్వు ఆ రోజు వచ్చేసరికి నేను రిషిని కిస్ చేశానే కానీ తను కాదు. కృతి ఆ పాపను భుజంపై వేసుకుని సీరియస్గా వింటుంది. నువ్వు ప్రెగ్నెంట్ అని అప్పుడు నాకు తెలియదు. నీ తింకర ప్రీతి రిషికే తెలియదు ఆ విషయం. కృతికి ఇది షాక్. ఆ విషయం నీకెలా తెలుసు అని అడిగింది. అన్నీ చెప్తాను కృతి. నీ రిషిని నీకు దూరం చేసినందుకు నా హస్బెండ్ నాకు దూరం అవుతున్నాడు. నీ యాక్సిడెంట్కి కారణమై నీకు అబార్షన్ అయినందుకు నా బేబీ ఇలా అయిపోయింది అంది ప్రీతి. ఆ మాటల కృతి, చూడు ప్రీతి, ఆ మాట అనకు. నువ్వు చేసిన దానికి పాపాలు అవ్వలేదు. నువ్వు ప్రెగ్నెంట్ టైంలో స్ట్రెస్ అయి ఉంటావు. మేబీ తగిన జాగ్రత్తలు తీసుకోలేదేమో అనగానే ప్రీతి వాళ్ళ మదర్, అవునమ్మా చూడకుండానే కరెక్ట్గా చెప్పావు. ఆ ఇడియట్ దీని మొగుడు ఎంత కన్నింగ్ అంటే దీన్ని వాళ్ళ నాన్నని మంచి మాటలతో పడేసి పెళ్లి చేసుకున్నాడు ఆస్తి కోసం. యూకేలో ఉంటాడు. మా అంత కాదు కానీ పర్వాలేదు. కానీ అతగాడికి లేని అలవాటు లేదు. ఇది ప్రెగ్నెంట్ అయ్యే వరకు సంగతి తెలియలేదు. ఆ తర్వాత ఒక్కొక్కడిగా బయటపడ్డాయి. ఆ మాట విన్న కృతి, ఆహా, రిషిని కష్టపడి మొదటి సినిమాల నుంచి తప్పించారు. దాని మీద పెట్టిన ఎఫర్ట్, యూకేలో ఉండేవాడు ఎలాంటి వాడో తెలుసుకోవడానికి పెట్టుంటే బాగుండేదంటూ ప్రీతి భుజం మీద ఒక్కటేసింది కృతి. ఆ మాటకి ప్రీతి మాట్లాడుతూ, ఇష్టమైనది దక్కించుకోవడానికి ఎంత దూరమైనా వెళ్ళే పంతం అప్పుడు. నిజమే, ఆ రోజు మేము ముందే తెలుసుకుని ఉంటే ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉండేదాన్ని కాదేమో అంది ప్రీతి. నీ తప్పుకు పంతం అనే పేరు పెట్టక ప్రీతి, స్వార్థమైతే కరెక్ట్ అంది సీరియస్గా కృతి. అవును కృతి, నాది స్వార్థమే. సరే, అది రిషి కోసం. మరి మీ నాన్నది అని అడిగింది ప్రీతి. ఆయనది మూర్ఖత్వం. నాకు ఆయన గురించి మాట్లాడాలని ఇంట్రెస్ట్ ఏమీ లేదు అంది కృతి. సరే కృతి, నువ్వు ఎక్కడికో వెళ్తున్నావు, నీకు ఫ్లైట్ టైం అవుతుందేమో అంది ప్రీతి. నువ్వు కానీ వస్తావా నాతో అని అడిగింది వెటకారంగా కృతి.
దానికి లేని ఐడియాలు ఇస్తోంది చెఫ్ పాప. కృతి మాటలకు ప్రీతి, అయ్యో అలా అని కాదు, సరే నాకు ఒక 10 నిమిషాలు టైం ఇస్తే నీకు నా మీదున్న నెగిటివ్ ఇంప్రెషన్ అని అంటుండగా, హలో ఏంటి నువ్వు చేసిన దానికి అంత చిన్న పేరు నెగిటివ్ అని? నాకు నువ్వంటే అసహ్యం, కోపం అంటూ విసుగ్గా చూసింది కృతి. మళ్ళీ ప్రీతి మాట్లాడుతూ, నేను నెల క్రితం ఇండియా వచ్చాను, మా డాడీతో గొడవ పడ్డాను, ఆ రోజు రిషిని ప్రేమిస్తున్నానంటే అని ప్రీతి అంటుండగా ప్రీతి నెత్తి మీద ఒకటిచ్చి, అది ప్రేమ కాదు లస్ట్ అంది. ఇదిగో చెఫ్ పాప, దాన్ని చెప్పని నువ్వు ఎందుకు మధ్యలో మళ్ళీ మళ్ళీ అలాగొస్తావు? చెప్పని దాని ముందు ఏం చెప్తుందో చూద్దాం. కృతి మాటకి ప్రీతి, నీ కోపంలో అర్థం ఉంది కృతి. మా డాడీతో రిషిని ఒప్పించడంలో హెల్ప్ అడిగితే ఆయన తనని సినిమా అనే ఆశతో నా దగ్గరికి తెచ్చాడు. నేనేమో రిషి తన గోల్ కోసం కెరీర్ కోసం ఎంత దూరమైనా వెళ్తాడనుకున్నాను అని ప్రీతి అంటుండగా, అవును వెళ్తాడు, బట్ అది కరెక్ట్ అయితేనే వెళ్తాడు అంది కృతి. ఓయ్, ఆ విషయం నీకు ఈ మధ్య కదా తెలిసింది? దాంతో ప్రీతి మాట్లాడుతూ, కృతి ప్లీజ్ నేను చెప్పేది విను. ఆ రోజు రిసార్ట్స్లో నిన్ను తనకు ఆపోజిట్గా పెట్టుకుని బైక్ డ్రైవ్ చేశాడు. రిషి భుజం చుట్టూ 2 చేతులు వేసి రిషిని చూస్తూ నవ్వుతూ, నువ్వు నీ కళ్ళల్లో సంతోషం, నీ నవ్వు కోసం నీ ఆనందం కోసం ఏదైనా చేయడానికి రెడీ అనేంత ప్రేమ రిషిలో చూశాను నేను. ఆ రోజే ఫిక్స్ అయ్యాను, ఎలాగైనా రిషిని నా వాడిగా చేసుకుని నీ ప్లేస్లో నేను ఉండాలని. ఓసి దేబ్రాసి, అప్పటి నుండి ఫాలో అయ్యావా అంటూ పాపను ప్రీతి మదర్కి ఇచ్చింది కృతి. అందుకే కృతి, ఆ రోజు నుంచి రిషిని నీడలా ఫాలో అయ్యాను నేను. ఒక్క మీ పెళ్లి సంగతి తప్ప అన్నీ తెలుసుకున్నాను. తన ఫస్ట్ మూవీ హిట్ అయితే తను నాకు ఎప్పటికీ దొరకడు. అందుకే ఆ డైరెక్టర్తో సహా రిషిని కూడా తప్పించి తీసుకొచ్చాను. ఆ తర్వాతే మీ డాడీ నన్ను వెతుక్కుంటూ నా కోసం వచ్చారు. ఆయన నిన్ను మీ ఫ్రెండ్ అభిరామ్కి ఇచ్చి పెళ్లి చేయాలనో లేదా రిషి మీద ఉన్న కోపమో నాకు హెల్ప్ చేస్తానన్నాడు. నేను అడగకుండానే వచ్చిన గోల్డెన్ ఛాన్స్ నాకు ఇది. అందుకే మీ డాడీతో నేను చెయ్యి కలిపి మీ ఇద్దరిని విడదీశాను. అయితే వినయ్ కూడా నాకు కొంత హెల్ప్ చేశాడు. ఆ మాట విన్న కృతి, నా రిషికి శత్రువులు ఎక్కువ అప్పట్లో అనుకుంది. అయితే రిషి నా సంగతి తెలిసి నన్ను కొట్టాడు, అయినా నేను వెనక్కి తగ్గలేదు. అందుకే నీతో మాట్లాడి హెల్ప్ చేస్తానని నమ్మించాను. నువ్వు ఆ రోజు మమ్మల్ని ఫాలో అవుతుంటే కావాలని నీకు రిషి మీద కోపం ఇంకా పెరగాలని తను హక్ చేసుకున్నాను. షూటింగ్ దగ్గర నువ్వు కోపంతో నల్లపూసలు విసిరేశావు. నువ్వు వెళ్ళాక రిషి బాధతో దాని చేతులతో తీసుకొని కోపంగా దాచుకున్నాడు. అప్పుడే నాకు ఇంకో ఆలోచన వచ్చింది. నీతో మాట్లాడతానని తను నమ్మించి నీతో మాట్లాడకుండా నువ్వు డైవర్స్ ఇస్తానన్నావని చెప్పానంటూ కృతి మొహంలోకి చూసింది ప్రీతి. కృతి చూపులు కాల్చేసేలా ఉన్నాయి ప్రీతిని. అంతేకాదు, నల్లపూసలు తీసి విసిరేస్తేనే రిషిలో కోపం బాధ చూశాను. అవి చాలవని నీ మీద అసహ్యం ద్వేషం కూడా కలగాలని అంటూ కృతివై భయంగా చూసింది ప్రీతి. ఆ మాట కృతి కోపంగా, చిప్పిచావు ఏం చేసి చచ్చావు అంది కోపంగా. అదే తాళిబొట్టు ఇంకా లెటర్ పంపానంటూ ఆగింది ప్రీతి. అంతే, కృతి పైకి లేచి ప్రీతితో, లేవే లే పైకి లే అంటూ గాజులు వెనక్కి తోసింది. దాంతో ప్రీతి, కృతి ప్లీజ్ అందరూ చూస్తున్నారు, కామ్ డౌన్ ప్లీజ్ అంటూ బ్రతిమాలింది. చూడని తప్పు చేసిందే కాక ధైర్యంగా నాకే చెప్తున్నా అంటే నేను వెర్రిదానిలా వింటానని ఎలా అనుకున్నావు అని అరుస్తోంది కృతి. కృతి ప్లీజ్ యార్ ట్రై టు అండర్స్టాండ్. ఏంటి నిన్న అర్థం చేసుకునేది? తాళిబొట్టు, అవ్వా తాళిబొట్టు పంపావా నిన్ను అంటూ చుట్టూ చూసింది కృతి. దూరంగా హౌస్ కీపింగ్ వాళ్ళు క్లీన్ చేసే వైపర్ కనబడింది. అంతే, దాని దగ్గరకు వెళ్ళబోయింది. దాంతో ప్రీతి వాళ్ళ అమ్మకు అర్థమైంది చెఫ్ పాప చేతిలో ప్రీతి చావు ఖాయమని. దాంతో ఆమె పైకి లేచి కృతి చేయి పట్టుకుని ఆపింది. కృతి ఆమెతో, మీరు వదలండి ఆంటీ, ఇవాళ దాని సంగతి చూడందే నేను ఉండనంది ఆవేశంగా కృతి. ఆమె మాట్లాడుతూ, నీ కోపంలో అర్థం ఉందమ్మా, కాదన్ను, కానీ తను పూర్తిగా చెప్పనివ్వు ప్లీజ్ అమ్మా అంది జాలిగా. దాంతో కృతి తగ్గి వాచ్ చూసుకుని, నీకు 1/2 గంట టైం, ఏం చెప్పి ఏడుస్తావో ఏడు అంది. అలా పంపించిన రిషికి నీ మీద కోపం వచ్చిందో లేదో నాకు తెలియదు.
నేను స్టేజ్ మీద హక్ చేసుకునేటప్పుడు నన్ను దూరం పెట్టాడు. అక్కడ అర్థమైంది తను ఎప్పటికీ మారడని, నిన్ను తప్ప ఎవరిని చూడడని అని ప్రీతి అంటుండగా కృతి చేతులు కట్టుకుని బయటకు చూస్తోంది. కానీ తన మనసులో మాత్రం ఎన్ని డ్యాన్సులు వేసుకుందనుకుంటున్నారు. అంతే, నెక్స్ట్ డే నుంచి రిషి నన్ను ఫాలో అయ్యాడు. ఆ విషయం నాకు తెలియదు. ఒకరోజు మా ఇంటికి వచ్చి నా గొంతు పట్టుకుని మరీ వార్నింగ్ ఇచ్చాడు, నేను చేసినవన్నీ చెప్పమని. లేకపోతే మా డాడీ సంగతి కూడా తేలుస్తానేసరికి నేను మొత్తం ఒప్పుకున్నాను. ఆ మాట వినగానే కృతి, చూశాను ఈ వీడియోస్లో అనుకుంది తన మనసులో. ఆ తర్వాత మా మూవీస్ కంప్లీట్ అయ్యాక ఇంకెప్పుడు మేము కలవలేదు. పెళ్ళయ్యాక నా హస్బెండ్ గురించి తెలియడం నేను చాలా కన్విన్స్ చేశాను, కానీ తను మారలేదు. నెల క్రితం ఇక్కడికి వచ్చాక మా డాడీతో గొడవ పడ్డాను. అప్పట్లో రిషి కోసం ఆయన గట్టిగా ట్రై చేయలేదని, నా మీదున్న ప్రేమతో ఆయన ఏమీ అనలేకపోయారు. ఒకరోజు నేను పాపను తీసుకుని వినయ్ దగ్గరకు వెళ్ళాను. తను అప్పుడే చెప్పాడు, నువ్వు రిషి మళ్ళీ ఒకటయ్యారని, జడ్జి గారు కలిసి ఉండమంటే ఒప్పుకున్నారని. అంతే, నాలో జెల్సీ పెరిగింది. వినయ్ హెల్ప్ అడిగాను, తను చేస్తా అన్నాడే కానీ ఏమీ చెయ్యలేదు. ఇక్కడ ఒకటి గమనించండి, కరెక్ట్గా నెల క్రితం వినయ్ టూర్కి వెళ్ళొచ్చాకే సుప్పు మారిందని గ్రహించి ఆ సంతోషంలో రిషి క్యారెక్టర్ తెలిసి మీ చెల్లె వస్తుందంటాడు. కానీ సుప్పు బేబీ పనిన వల్లో పడి ప్రేమ వాల్యూ గుర్తించి ఆలోచనలో పడతాడు. అందుకే తనే అంటాడు ప్రీతితో మాట్లాడతానని. కానీ వినయ్లో ఈ మార్పు ఏంటో నాకు అర్థం కాలేదు కృతి. అందుకే మళ్ళీ మీ డాడీ హెల్ప్ కోసం వెళ్ళాను. ఒక్కదాన్నే కాదు, మా డాడీతో అంది. ఆ మాట విని కృతి షాక్ అయి చూస్తోంది. నాకు కావాల్సింది రిషి కాదు, మీ ఇద్దరు కలిసి ఉండకూడదు. అదే మీ నాన్న కూడా కోరుకుంటున్నారు. అందుకే మా నాన్న హెల్ప్ చేస్తాననగానే ఆయన మొహంలో సంతోషం. మీకు గుర్తొచ్చిందో లేదో, కిషోర్ అంకుల్ ఫోన్లో మా నోడు గురించి మాట్లాడతాడు కదా రిషి గురించి. అవతల ప్రీతి అండ్ ఫాదర్ మాట్లాడేది తనతో. అయితే రిషి నీతో ఉన్నాడు, నేనేం చెప్పినా నువ్వు నమ్మవు. అందుకే రిషి వాళ్ళ మదర్ని ట్రాప్ చేసి, వాట్, ఆవిడ కూడా మీతో చేతులు కలిపారా అని అడిగింది కంగారుగా. లేదు, ఆమెకు అసలు మీ సంగతే తెలియదు. నేను కూడా పెద్ద పరిచయం లేదు ఆవిడికి. కాకపోతే ఆమెకు కొన్ని వీక్నెస్లు ఉన్నాయి. హై ప్రొఫైల్ సెలబ్రిటీలా, స్టార్ హీరోకి మదర్లా నన్నందరూ గుర్తించాలని అనుకునేదామె. అలా ఆమె ట్రాప్ చేసి ఆమె కారులో కావాలని ముందుకొచ్చాను నేను. కారణం, ఆ కారు రిషి పేరు మీద ఉంది. అది తెలిసి నువ్వు ఊరుకోవు, మళ్ళీ గొడవ, అప్పుడు శాశ్వతంగా విడిపోతారనుకున్నాను. నేను ఇప్పుడు ఎంత బాధపడుతున్నానో రిషి కూడా అంతే బాధపడతాడు. కానీ రిషి వాళ్ళ మదర్కి నీ మీద ఎలాంటి ఒపీనియన్ ఉందో నేను తెలుసుకోలేదు. నాకు కావాల్సింది రిషి వాళ్ళ ఇంటి నుంచి ఎవరిదైనా హెల్ప్. అందుకే ఆమె ద్వారా అలా చేశానంది ప్రీతి. అదంతా విన్న కృతి, అది నేనేమీ గొడవ పడలేదు, తెలివిగా తెలుసుకున్నానంటే ఎక్స్ప్రెషన్ ఇచ్చింది కృతి. అయితే మన పీడియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే అని కృతి అంటుండగా ప్రీతి వాళ్ళ అమ్మ అందుకుని ఇక్కడి నుంచి నేను చెప్తానంది. మా పాప గురించి డాక్టర్ చెప్పాక ప్రీతి ఇంట్లో ప్రీతి ఏడుస్తోంది. తన పేరెంట్స్ ఒకవైపు, వినయ్ ఇంకోవైపు. ప్రీతి వాళ్ళమ్మ అప్పటికి ఆమెకు ప్రీతి చేసింది ఏమీ తెలియదు అసలు. ప్రీతి వాళ్ళమ్మ ప్రీతితో, ఏడవకు ప్రీతి, మనం తెలిసి ఎవరికి ఏ అన్యాయం చేయలేదు, పాపను మరో డాక్టర్ దగ్గర తీసుకెళ్దాం అనగానే ఆ మాట విన్న వినయ్, ప్రీతి నువ్వెవ్వరికి ఏమీ చేయలేదా అంటూ సూటిగా అడిగాడు. ప్రీతి కళ్ళు తుడుచుకుంటూ అంది. మరి కృతికి నువ్వు చేసిందేంటి అని అడిగాడు వినయ్. దానికి దీనికి ఏంటి సంబంధం అని అడిగింది ప్రీతి. నువ్వు రిషిని కావాలనుకుని ఎలాగైనా తను సొంతం చేసుకోవాలని రిషి అంటే నా అసహ్యం కలిగేలా చేశావు అన్నాడు వినయ్. తప్పే, అయితే దానికి నా పాప ఇలా అవ్వాలా? ఏం మాట్లాడుతున్నావు వినయ్ అంది సీరియస్గా ప్రీతి. ఎందుకంటే నువ్వు ఆ రోజు రిషితో కృతికి కనపడినప్పుడు తను ప్రెగ్నెంట్ అన్నాడు వినయ్. ఆ మాట విన్న ప్రీతి వాట్ అంది. అవును, నువ్వు అలా చేయడం చూసే కృతి కోపంతో వెళ్ళి యాక్సిడెంట్ చేసి తనకు అబార్షన్ అయిందంటూ ప్రీతి వైపు చూశాడు వినయ్. ఆ మాటకి ప్రీతి షాక్. అదంతా వింటున్న ప్రీతి వాళ్ళమ్మ, వినయ్ ఏమంటున్నా, రిషికి పెళ్ళయిందా, ఇది వాళ్ళు విడదీసిందా అని అడిగారు. అప్పుడు వినయ్ జరిగిందంతా చెప్పి నేను కూడా హెల్ప్ చేశాను, అయితే
ఇప్పుడు ఆ కృతి వాళ్ళ అక్క సుప్రజ నాకు కాబోయే భార్య. తనని నేను 6 సంవత్సరాల నుంచి లవ్ చేస్తున్నాను. కానీ ఇప్పుడు ఎందుకో తను నన్ను దూరం పెడుతోంది. అంటే సుప్పు అన్నది కదా, మా చెల్లి సంగతి తేలే వరకు మన పెళ్లి సంగతి తేలదని. అది చెప్తున్నాడనమాట వినయ్ బాబు. ఇప్పుడు ఎందుకో తను నన్ను దూరం పెడుతోంది. నాకు ఇప్పుడు అర్థమైంది ప్రేమ విలువ. ప్రేమించే వాళ్ళు మనతో విడిపోతే కలిగే బాధ అంటూ ప్రీతితో, నువ్వు నేను కలిసి రిషికి చాలా పెయిన్ ఇచ్చాం ప్రీతి అని వినయ్ అనగానే ప్రీతి వాళ్ళ ఫాదర్ మాట్లాడుతూ, సరే నువ్వన్నది కరెక్టే, మరి వాట్ అబౌట్ కృతీస్ ఫాదర్? మీరిద్దరూ రిషి మీద ప్రేమతో ఒకరు పగతో ఒకరు చేశారు. మరి కృతి ఆయన కన్న కూతురు. మరి ఆయన ఎందుకు తెలిసి కన్న కూతురు లైఫ్ నాశనం చేశాడు? ఏ తండ్రి అయినా తన కూతురును పువ్వుల్లో పెట్టుకుని చూసుకుని అల్లుడు రావాలనే కోరుకుంటాడు. ఆ రకంగా చూసిన రిషి నెంబర్ 1. మరి అలాంటి అల్లుడు దొరికితే ఎందుకు వద్దనుకుంటున్నాడు? ఒకప్పుడు రిషి దగ్గర ఏమీ లేదు, బట్ తను ఇప్పుడు నీకన్నా నాకన్నా కూడా బిగ్ షాట్. మరి ఇప్పుడు కూడా రిషిని ఎందుకు ఇష్టపడడం లేదు అని అడిగాడు ప్రీతి తండ్రి. ఆ మాటకి వినయ్, అంకుల్ ఒక్కొక్కరి మైండ్ సెట్ ఒక్కోలా ఉంటుంది. నాకు సుప్రజ దూరం అవుతోందంటే తెలిసింది నేను చేసింది ఎంత తప్పో. కిషోర్ అంకుల్ మొదటి నుంచి మనీ మైండెడ్. ఆయనకి రిషి ఎప్పుడూ నచ్చడు. ఆయన మారాలంటే కష్టం. ఆయన సంగతి పక్కన పెడితే, ప్రీతి నువ్వు చేసిందంతా కృతికి చెప్పేసేయ్. వాళ్ళ మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ అన్నీ క్లియర్ చేయి. వాళ్ళిద్దరినీ కలుపు. అండ్ నీకు మంచి జరగచ్చు అనేసి వెళ్ళిపోయాడు వినయ్. ప్రీతి వాళ్ళ మదర్ ఇదంతా చెప్పడం ఆపి, వినయ్ చెప్పాడని కాదు, నేను ఫుల్ క్లాస్ ఇచ్చాకే ఇది నీకు మొత్తం చెప్పాలని డిసైడ్ అయింది. నీకోసం మీ రెస్టారెంట్స్కి వెళ్ళింది, కానీ నువ్వు లేవన్నారు. అయితే పాపని సెకండ్ ఒపీనియన్ కోసం ట్రై చేస్తుంటే యుఎస్లో రేపు అపాయింట్మెంట్ దొరికింది. వెళ్ళొచ్చాక నేను కలవాలని అనుకున్నాం, కానీ అనుకోకుండా నువ్వు కలిసావందామి. ప్రీతి లేచి కృతి చేతులు పట్టుకుని, ఐమ్ వెరీ సారీ కృతి, బట్ నన్ను క్షమించమని అడగను. క్షమించేంత చిన్న తప్పు కాదు నేను చేసింది. కానీ ఒక్కటి మాత్రం చెప్తాను, రిషి గోల్డ్, తన తప్పు ఎంత మాత్రం లేదు. అండ్ మీరిద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టారంటూ కృతిని హక్ చేసుకుని ఆ తర్వాత వదిలి నాకు ఫ్లైట్ టైం అవుతోందంటూ పాపనెత్తుకుని ముందుకు వెళ్ళింది ప్రీతి. ఇదంతా విన్న కృతి, ప్రీతి ఒక్క నిమిషం అంటూ ప్రీతి దగ్గరకు వెళ్ళి ప్రీతిని హక్ చేసుకుని, థ్యాంక్ యూ సో మచ్, నువ్వెంత మంచిదానివి అని అంటాననుకుంటున్నావా అంటూ దూరంగా తోసింది కృతి. ప్రీతికి ఏమీ అర్థం కాలేదు. నువ్వు చెప్తే నేను వెళ్ళి రిషితో కలిసిపోతాను అనుకున్నావా? నెవర్, నాకు తనతో తేల్చుకోవాల్సినవి చాలా ఉన్నాయంటూ హక్ చేసుకుంది. ఎందుకంటే మేమిద్దరం ఒకరికొకరం, ఇది కరెక్ట్గా చెప్పావు అందుకు. అండ్ ఫైనల్గా నువ్వెంత సారీ చెప్పినా నా బేబీ మళ్ళీ తిరిగి రాదు నాకు. ఇంకా ఆ 4 సంవత్సరాలు కూడా వెనక్కి రావు. బట్ నీ బేబీకి మాత్రం ఏమీ కాదు, బెస్ట్ ఆఫ్ లక్ అంటూ పాపను ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది కృతి. ప్రీతి కూడా సంతోషంగా వెళ్ళిపోయింది. ఇక్కడ చెఫ్ పాప ఎందుకు అలా చెప్పిందో మనం తర్వాత చూద్దాం, సరేనా? మరొక మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ లిజనింగ్. ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్. థ్యాంక్ యూ.